జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేయబోతోందన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. 3 రోజులే ప్రచారానికి సమయం ఉందని, ప్రతి గంటను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సీఎం. ఇక త్వరలో గిగ్ వర్కర్ల బిల్లు తీసుకొస్తామన్నారు మంత్రులు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. పోల్ మేనేజ్మెంట్ పై ప్రధానంగా చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన క్యాన్వాసింగ్, మరో 3 రోజులు చేయాల్సిన విస్తృత ప్రచారంపై చర్చించారు. జూబ్లీహిల్స్ లో గెలవబోతున్నామన్నారు సీఎం రేవంత్. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. వాళ్లకు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని చెప్పారు. ప్రచారానికి మిగిలింది 3 రోజులేనని, ప్రతి గంటను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫీల్డ్ లో కాంగ్రెస్ బలంగా ఉందని, నవీన్ యాదవ్ విజయం సాధించబోతున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ లో పోలింగ్ పర్సెంటేజ్ పెంచడంపై కార్యకర్తలు ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు రేవంత్ రెడ్డి. త్వరలో గిగ్ వర్కర్ల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడతామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ నెల 12న జరిగే కేబినెట్ మీటింగ్ లో దీనికి ఆమోదం తెలుపుతామని చెప్పారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వర్కర్లకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని చెప్పారు. ఎన్నికల ముందు గిగ్ వర్కర్లకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని, ఈ మేరకు వారికి మేలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు వివేక్. సో ఈ గిగ్ వర్కర్స్ బిల్ ఏదైతే ఉందో కేబినెట్ ఆమోదము 12th నవంబర్ నాడు చేస్తాము. చాలా మంది ఈరోజు గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి. మేము డెఫినెట్లీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, లేబర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ సమస్యలన్నీ కూడా సరిగా పరిష్కరించి మేము దీనికి ఏదో ఒక రెజల్యూషన్ వచ్చేలాగా చేస్తామని చెప్పి వీళ్ళందరికీ కూడా మేము విశ్వాసం కల్పిస్తాం. యాసంగి ఎరువులపై సమీక్ష చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రానికి కావాల్సిన 10,40,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రప్పించడంపై అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సీజన్ ప్రారంభం కాకముందే ప్రభుత్వం అలర్టుగా ఉందన్నారు. ఈ సీజన్లోనైనా కేంద్రం డిమాండ్కు తగ్గ ఎరువులు పంపితే రైతులకు ఇబ్బందులు తప్పుతాయన్నారు తుమ్మల. రాష్ట్రంలో డ్రగ్, గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ఏనని విమర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ హయాంలో ఓట్ల కోసం ఇచ్చిన వాగ్దానాలు, లక్షలాది కోట్ల బాకీల సంగతేంటని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్నా సంక్షేమ పథకాలు ఎక్కడా ఆపట్లేదన్నారు. స్థానికంగా మీరు అభ్యర్థిని ఎన్నుకుంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట ఇచ్చారు. జూబ్లీహిల్స్ నా కుడి భుజంగా ఉండే నవీన్ నా దగ్గరికి పంపించండి, ఈ సమస్యలు తీర్చే బాధ్యత నాది అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతో కేటీఆర్ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని అప్పులు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేశారని మండిపడ్డారు. అరాచక పాలన చేసిన కేసీఆర్ ఫ్యామిలీకి ఓట్లడిగే హక్కు లేదని తేల్చి చెప్పారు. ఎర్రగడ్డ డివిజన్ మూసాపేటలో కొల్లాపూర్ ప్రాంత వాసుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి జూపల్లి. మరి శవాల మీద తేడా లేకుండా ఇలా వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి అడ్డగోలుగా దోసిపెట్టే కార్యక్రమం చేసినప్పుడు వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదు. బరాబర్ కాంగ్రెస్ పార్టీకి, నవీన్ యాదవ్ కు, రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్ కు అలకేట్ అయిన గ్రూప్ 1 ఆఫీసర్లు మంత్రి దామోదర రాజనరసింహతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 ఆఫీసర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య శాఖలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టమని, ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకునే అవకాశం ఈ శాఖలో ఉంటుందన్నారు దామోదర. ప్రభుత్వ దవాఖానాలకు అత్యంత పేదవాళ్లు వస్తుంటారని, వారందరినీ ప్రేమగా చూసుకునే బాధ్యత ఆఫీసర్లదేనన్నారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని మరింత పెంచేలా, నాణ్యమైన వైద్య సేవలు అందించేలా పనిచేయాలని కొత్త ఆఫీసర్లకు సూచించారు మంత్రి దామోదర. రాష్ట్రంలో బాల కార్మికుల నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్మికుల సంక్షేమం కోసం రేవంత్ సర్కార్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్లో చైల్డ్ లేబర్ ప్లాట్ఫామ్ 16వ వార్షిక సమావేశానికి మంత్రి వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సీఎల్పీ చేస్తున్న కృషిని కొనియాడారు మంత్రి వివేక్.
జూబ్లీహిల్స్ ను 10 ఏళ్లు బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు బీజేపీ నేతలు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ కూడా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. స్థానికంగా ఏ అభివృద్ధి చేయని పార్టీలు ప్రజల్ని ఓట్లు ఎలా అడుగుతాయన్నారు. కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు బీజేపీ నేతలు. అందుకే తమ నాయకుల ప్రచారాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. పదేళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ సిటీలో సమస్యలను పరిష్కరించలేదన్నారు. గుంతలమయమైన రోడ్లు, మ్యాన్ హోల్స్ సమస్యలను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధికి 2 నుంచి 3,000 కోట్లు కేటాయిస్తానన్న సీఎం రేవంత్ ఫండ్స్ మాత్రం రిలీజ్ చేయలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ మోతీనగర్ లో బీజేపీ ఓబీసీ మోర్చా నిర్వహించిన గౌడ సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు రామచంద్రరావు. వాళ్ళిద్దరిని గెలిపితే ప్రజలకు ఎటువంటి ఒక లాభం లేదు, నష్టమే ఉంది. కానీ బీజేపీని గెలిపిస్తే మన పక్షాన మాట్లాడే నాయకుడు అక్కడ తయారవుతాడు. అది భారతీయ జనతా పార్టీ నాయకుడుగా, ప్రజాసేవకుడుగా మీతో ఉంటాడని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను మిత్రులు. ఈరోజు భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని చూసి ఓర్చలేక కాంగ్రెస్ పార్టీ రకరకాలుగా ప్రచారం చేస్తా ఉంది. సిబిఐ కోర్టులో కేసు ఉన్నందునే విచారణ ఆలస్యమవుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చట్ట ప్రకారం వెళ్తామని అన్నారు. మేడిగడ్డ ఒక్కటే కాదు, మొత్తం కాళేశ్వరంపైనే విచారణ జరిపించాలన్నది బీజేపీ ఉద్దేశమన్నారు. బట్టకాల్చి మీద వేయటం కాంగ్రెస్ కు అలవాటేనన్నారు కిషన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో 3 ప్రధానంగా రాజకీయ పార్టీలు పోటీ పడుతున్న విషయం మనకందరికీ తెలుసు. ఒక గ్రామ పంచాయతీలో ఉండేటువంటి డెవలప్మెంట్ కూడా అక్కడ లేదు. జూబ్లీహిల్స్ వెనుకబడినతనానికి, వెనుక వేయబడినతనానికి కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా బాధ్యత వహించారు. ఏవైతే సర్వేలు నిర్వహిస్తున్నారో ఆ సర్వేలు నమ్మకమైనటువంటి సంస్థలు ఏవి కూడా నిర్వహించలేదు. నేను సర్వేలను కొట్టివేయను, కానీ నమ్మకమైనటువంటి సంస్థలు ఏవి కూడా నిర్వహించలేదు. కాబట్టి నేను ఆ సర్వేలను విశ్వసించడం లేదు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ లోని యూసఫ్గూడ నుంచి బోరబండ వరకు బైక్ ర్యాలీ నిర్వహించింది బీజేపీ. ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, స్థానిక నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు కిషన్ రెడ్డి. 10 ఏళ్లు పాలించి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. తమకు కాంగ్రెస్ కు మధ్యనే పోటీ ఉందన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తాను వస్తున్నానంటే సర్కారు ఎందుకు భయపడిందన్నారు. ఈసీ తన ప్రచారానికి అనుమతి ఇచ్చినా పోలీసులు ఎందుకు రద్దు చేశారని మండిపడ్డారు బండి సంజయ్. లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా తనతో పాటు ఎందరు వచ్చారో తమ దమ్మేందో చూడవచ్చన్నారు బండి సంజయ్. సాయంత్రం పోలీసులు అనుమతిచ్చిన తర్వాత బోరబండ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు సంజయ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం కేసు ఏమైంది? ఇన్ని కేసులైతే ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తలేదంటే వీళ్ళు వాళ్ళు ఒకటేనా? వీళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. జూబ్లీహిల్స్ లో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు బీజేపీ నేతలు. ఒకవైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటింటి ప్రచారాలు, మరోవైపు సాయంత్రం తర్వాత బైక్ ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు బీజేపీ నాయకులు. జూబ్లీహిల్స్ లో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది బీఆర్ఎస్. అధికార పార్టీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. ఎన్టీఆర్ పై మాట్లాడే హక్కు మంత్రి తుమ్మలకు లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇన్ని రోజులు గుర్తుకురాని ఎన్టీఆర్ ఇప్పుడెలా గుర్తొచ్చారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించేలా మాట్లాడుతున్నా ఈసీ ఎందుకు చర్య తీసుకోవట్లేదని ప్రశ్నించారు నేతలు. ఎన్టీఆర్కు విధేయుడిగా ఉన్న నాయకుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అభివృద్ధిని చూసి హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం పెడతానంటున్నారు. మీకు ఎన్టీఆర్ ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని మండిపడ్డారు నామా. ఖమ్మంలో ఎన్టీఆర్ చరిత్రను చెరిపివేయాలనే ప్రయత్నం చేశారన్నారు. అన్ని పార్టీల్లో తిరిగి ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన చేరి మంత్రి తుమ్మల ఎన్టీఆర్ పై మాట్లాడుతున్నారన్నారు నామా. ఇవాళ కొంతమంది చెబుతున్నారు ఎన్టీ రామారావు గారు విగ్రహం అంటే ఇక్కడ పెడతామని చెప్పేసి చెప్తున్నారు. అయ్యా ఇవాళ ఎన్టీ రామారావు గారు ఇవాళ మీకు గుర్తొచ్చిందా? ఒక పెద్ద మనిషి అయితే 3 సార్లు సత్తుపల్లిలో గెలిచి మరి అక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెట్టలే. ఆ తర్వాత మరి మేము ముఖ్యంగా కనుక చూసినట్టయితే మరి నేను ఒక విధంగా మరి అదేవిధంగా సండ్ర వెంకటవీరయ్య గారు మొదటిసారి సత్తుపల్లిలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టినాం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించేలా ఉన్నాయన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఆయనపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే పథకాలు బంద్ అవుతాయని సీఎం అనడం కోడ్ ఉల్లంఘన కాదా అని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే జూబ్లీహిల్స్ కు రానని అజారుద్దీన్ అనడం కోడ్ ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. మీరు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాము అని చెప్పాడు. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో వస్తుంది. మీ పక్కకే నిలబడి మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు క్యాబినెట్ మంత్రి అజారుద్దీన్. ఆయన ఏమంటాడు, మీరు గిట టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు ఓటు వేస్తే నేను ఇక్కడ రాను అని చెప్పి ఆయనే ఆక్షేపించాడు. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ పై గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై గోపీనాథ్ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు తహసీల్దార్. నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు తహసీల్దార్ ఆఫీసుకు వచ్చారు గోపీనాథ్ కుటుంబ సభ్యులు. హాస్పిటల్లో గోపీనాథ్ చనిపోయాడని కొందరు అంటున్నా చూడనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు తల్లి మాగంటి మహానందకుమారి. చివరి దశలో తన పిల్లాన్ని చూడనివ్వకుండా చేశారన్నారు. కేటీఆర్ వచ్చినప్పుడు రానివ్వట్లేదని చెప్పినా పట్టించుకోలేదన్నారు. కేటీఆర్ చెబితేనైనా నా కొడుకును చూడనిస్తారని ఆశపడ్డానన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు గోపీనాథ్ తల్లి మహానందకుమారి. చనిపోయిన బాడీని అలాగే హాస్పిటల్లో ఎందుకుంచారనేది కేటీఆర్కే తెలియాలన్నారు మహానందకుమారి. కేటీఆర్ వచ్చాక ఎందుకు డిక్లేర్ చేశారనేది ఆయనకే తెలియాలన్నారు. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయన చెప్పాలి. నాకు చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్లో ఉన్నాడు. చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి, పిల్లాన్ని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టు పెట్టారు. అయ్యో ఈయన చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మా ఏం చేయగలదని ఆశతో పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి. బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిశారు మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, షకీల్, బీఆర్ఎస్ మైనారిటీ నేతలు. ముస్లింలపై జరుగుతున్న దాడులు, ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. తక్షణమే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డిని కోరారు నేతలు. బీహార్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు 64.46% పోలింగ్ జరిగిందని తెలిపింది ఎన్నికల సంఘం. 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో ఓటర్స్ ఉండడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు ఓటింగ్ పూర్తయిన చోట్ల ఈవీఎంస్ ని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్న చిన్న ఘటనలు మినహా ఎలాంటి గొడవలు జరగలేదని తెలిపింది ఎలక్షన్ కమిషన్. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు రికార్డు స్థాయిలో 60.25% పోలింగ్ నమోదైనట్లు తెలిపింది ఈసీ. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో ఓటర్లు ఉండడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ క్లోజ్ చేసింది ఎన్నికల సంఘం. సిమ్రి, బక్తియార్పూర్, మహిషి, తారాపూర్, ముంగేర్, జమాల్పూర్, సూర్యగఢ అసెంబ్లీ సెగ్మెంట్స్ లో భద్రతా కారణాలతో 5 గంటలకే పోలింగ్ పూర్తి చేశారు అధికారులు. పోలింగ్ ముగియగానే ఈవీఎంలకు సీల్ వేశారు. ఆ తర్వాత పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. మరోవైపు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. बिहार विधानसभा निर्वाचन के लिए प्रथम चरण के जो मतदान है वो सफलतापूर्वक संपन्न हुआ है और अभी तक जो हमारे पास जो 45,341 बूथ हैं इसमें से तो 41,943 इतने का डाटा अपडेट हुआ है. इसके अनुसार 64.46% अभी मतदान का आंकड़ा है. ఫస్ట్ ఫేజ్ లో పోలింగ్ జరిగిన లకిసరైలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కరోరియా గ్రామంలో డిప్యూటీ సీఎం బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ సిన్హాను స్థానికులు అడ్డుకున్నారు. కాన్వాయ్పై చెప్పులు, ఆవు పేడ, కోడిగుడ్లతో దాడి చేశారు. కాన్వాయ్ను చుట్టుముట్టి అక్కడి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు తన కాన్వాయ్పై ఆర్జేడీ గూండాలు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఆరోపించారు విజయ్ కుమార్ సిన్హా. ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి రాగానే గూండాల ఛాతీలపై బుల్డోజర్లు నడుపుతానంటూ ఫైర్ అయ్యారు. ये गुंडा राजद का है, ये राजद का जादव का गुंडा है, राजद समाज का. अच्छे जादव लोग को विजय वोट देने दिया और राजद का गुंडा राज कायम करना चाहता है. इन गुंडों के छाती पर बुलडोजर चलेगा.
ఫస్ట్ ఫేజ్ పోలింగ్ లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాట్నాలో ఆర్జేడీ చీఫ్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ తన ఫ్యామిలీతో కలిసి ఓటేశారు. భార్య మాజీ సీఎం రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ తో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు లాలూ. నవంబర్ 14న బీహార్లో కొత్త సర్కార్ రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు తేజస్వి యాదవ్. हम लोग जीतेंगे, सब लोग जीतेंगे, बिहार जीतेगा। 14 को नई सरकार मिलने वाली है। కుటుంబ సభ్యులతో కలిసి బక్తియార్పూర్ లో ఓటేశారు సీఎం నితీష్ కుమార్. కేంద్ర మంత్రులు నిత్యానంద్ రాయ్, రాజీవ్ రంజన్ ఓటు వేశారు. అధికార విపక్ష కూటముల అభ్యర్థులు సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘం స్థానిక అధికారులకు థ్యాంక్స్ చెప్పారు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి. मैं बिहार के आम जनता को 121 विधानसभा क्षेत्र के लोगों को धन्यवाद देता हूं और आगे आने वाले 122 सीटों पर जब 11 तारीख को मतदान होगा तो जरूर उन लोगों से भी आग्रह करता हूं कि इसी तरह थम्पिंग मेजॉरिटी देकर बिहार को अस्थायी सरकार, बिहार की समृद्धि के लिए, बिहार को आर्थिक रूप से बढ़ाने के लिए आप अपना सहयोग दें। బీహార్లో తొలి విడతలో భాగంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరిగింది. భారీ బందోబస్తు మధ్య పోలింగ్ నిర్వహించింది ఈసీ. సీసీటీవీలతో పాటు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలించినట్లు తెలిపారు అధికారులు. నవంబర్ 11న సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. 14న ఎన్నికల ఫలితాలు వెల్లడించనుంది ఈసీ. బీహార్లో రెండో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. డబుల్ ఇంజిన్ పాలనతోనే బీహార్ అభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని మోదీ. చొరబాటుదారులను విపక్షాలు రక్షిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓట్లు దొంగిలించడం బీజేపీకి అలవాటైందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. హర్యానాలో లాగే బీహార్లోనూ ఓట్ చోరీతో గెలిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. బీహార్లో రెండో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు అధికార విపక్ష నేతలు. అరారియా, భాగల్పూర్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఆర్జేడీ పాలనలోనే బీహార్కు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో డెవలప్మెంట్ సాధ్యమన్నారు మోదీ. साथियों, विनाश की राजनीति करने वालों को, आरजेडी कांग्रेस वालों को बिहार का विकास पसंद ही नहीं है कि इन्हीं दलों की कुनीतियों के कारण बिहार का नौजवान उसके लिए पलायन का अभिशाप सहना पड़ा. బీహార్లో యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ. పర్యాటకం, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. మహాగఠబంధన్లో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందన్నారు మోదీ. एनडीए की सरकार में नीतीश जी ने बहुत मेहनत से बिहार को जंगल राज से बाहर निकाला है. पटना में आईआईटी खुली है, बोधगया में आईआईएम खुला है, पटना में एम्स खुला है, 4 सेंट्रल यूनिवर्सिटी भी स्थापित की गई है. దేశంలో అక్రమ వలసదారులకు చోటు లేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. బీహార్ ఓటర్ లిస్టుల నుంచి బంగ్లాదేశ్ చొరబాటుదారుల పేర్లు తొలగిస్తే తప్పేంటని ప్రశ్నించారు. బెట్టియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడడం ఖాయమన్నారు. విపక్షాలు విదేశీయులకు మద్దతిస్తున్నాయని విమర్శించారు. अभी अभी राहुल बाबा 4 महीना पहले एक घुसपैठिया बचाओ यात्रा लेकर निकले थे. उनका कहना है घुसपैठिए को मतदाता सूची में रहने दीजिए. भाइयों बहनों, मैं आपको पूछने आया हूं, बिहार का मुख्यमंत्री कौन हो वो बांग्लादेशी घुसपैठिए तय करने चाहिए क्या? బీహార్లో 20 ఏళ్ల నితీష్ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఎన్డీఏ హయాంలోనే బీహార్ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. వికసిత్ బీహార్తోనే వికసిత్ భారత్ సాధ్యమన్నారు. సీతామర్హిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్నాథ్ బీహార్లో మహాగఠబంధన్ గెలిస్తే మళ్లీ గూండాల రాజ్యం వస్తుందన్నారు. हमारे नेतृत्व के ऊपर एक भी भ्रष्टाचार की दाग नहीं है और इनके ऊपर भ्रष्टाचार के गंभीर आरोप हैं. यहां तक कि आरोपों के कारण इन लोगों को जेल की हवा खानी पड़ी है और कब कौन जेल में चला जाए इस बात की कोई गारंटी नहीं. क्या इससे बिहार की प्रतिष्ठा बढ़ी है?
क्या इससे बिहार की इज्जत बढ़ी है? దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓట్లు దొంగలించడం బీజేపీకి అలవాటన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. ఓట్ చోరీతోనే ఎలక్షన్స్ లో గెలుస్తున్నారని విమర్శించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏను ఓడించి మోదీ, అమిత్ షా, ఈసీల ఓట్ చోరీకి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. పూర్నియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం బతకాలంటే మహాగఠబంధన్ ను గెలిపించాలన్నారు. भाइयों और बहनों, बिहार को एक बार फिर प्रगति करनी है. दुनिया के सबसे बेहतरीन कॉलेजेस और यूनिवर्सिटी यहां बनने चाहिए. दुनिया के सबसे बेहतरीन अस्पताल यहां बनने चाहिए. बिहार दुनिया का टूरिज्म सेंटर बनना चाहिए. फूड प्रोसेसिंग का सेंटर बनना चाहिए. इंडस्ट्री का सेंटर बनना चाहिए. यह नरेंद्र मोदी और नीतीश जी की बस की नहीं है. బీహార్లో నియంతృత్వ పాలన నడుస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఎన్డీఏ సుపరిపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి ఉన్న అర్థాన్నే ప్రధాని మోదీ మార్చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓట్ చోరీతోనే హర్యానాలో బీజేపీ గెలిచిందని, బీహార్లోనూ ఎస్ఐఆర్ పేరుతో 65 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. గోవింద్ గంజ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక మహాగఠబంధన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. आप अपने अधिकारों के लिए प्रदर्शन करते हो, आपको पीटने की कोशिश, आपको पकड़ के जेल में डाल देते हैं, प्रशासन आ जाता है, पुलिस आ जाती है, आपको पीटने के लिए इस देश की जनता को आपसे डरते हैं. आपके वोट काट रहे हैं क्योंकि आपके वोट से डरते हैं, आपकी शक्ति से डरते हैं. బీహార్లో బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. వాస్తవాన్ని గ్రహించకుండా బిలియన్ల కొద్ది రూపాయలు ఖర్చు చేసినా బీజేపీ గెలవలేదన్నారు. బీహార్లో మార్పు మొదలైందన్నారు కాంగ్రెస్ లీడర్లు. ये बदलाव का भारी बहुमत 121 सीटों पर आपने देखा और अगले चरण में 11 तारीख को जो 122 सीटें बची हैं उसमें भी यही मूड कमोबेश, इससे ज्यादा मूड खराब है लोगों का. 11 तारीख की शाम को फिर आपसे मुलाकात करेंगे और फिर से हम मुस्कुराते हुए चेहरों के साथ आपको बताएंगे कि क्या हो रहा है. బీహార్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఎన్నికల ఫలితాలను 14న వెల్లడించనుంది ఎన్నికల సంఘం.